నారదుడు పూర్వజన్మలో దాసీపుత్రుడు. ఆళ్ళు దాసీపుత్రుడుగా ఉండగా ఆ ఊళ్ళోకి యోగులు వచ్చారు. చాతుర్మాస్య వ్రతం చేశారు. అప్పుడు ఆ యోగులందరూ భాగవత కథలు, పురాణాలు చెప్పేవారు. ఆ యోగులకి సేవ చేయడానికి ఈ దాసీపుత్రుడు అంటే నారదుడు వినియోగింపబడ్డాడు. చాతుర్మాస్య వ్రతం అయిపోయింది. అయిపోయిన తర్వాత ఆ యోగులందరూ వెళ్ళిపోతున్నారు. అప్పుడు ఈ నారదుడు స్వామి నేను మీ కూడా వచ్చేస్తాను. నాకు ఈ సంసార బంధం వద్దు అని వెంటపడతాడు. అలా కాదు, నీకు ఇంకా వివాహం కాలేదు, గృహస్థుడు కూడా కాదు, మీ అమ్మగారు ఒక్కరే, మీ అమ్మగారికి నువ్వే దిక్కు, అందుకని ఇప్పుడు నువ్వు రావడం కుదరదు అని చెప్పి వెళ్ళిపోవడానికి ఆయత్తమవుతారు. కానీ నారదుడు పట్టుబడతాడు. నాకు ఈ సంసార బంధాలంటే ఇష్టం లేదు, నేను ఇలాగే పుట్టాలి పెరగాలి, మళ్ళీ పుట్టాలి మళ్ళీ పెరగాలి, నాకు ఈ జన్మలు ఇలా వద్దు, నన్ను కరుణించండి మహానుభావులారా అని కాళ్ళ వేళ్ళ పడి బ్రతిమాలాడు. అప్పుడు వాళ్ళు ఈ నారదుడికి ఓ నమో భగవతే వాసుదేవాయ నమః అని మంత్రాన్నిచ్చి, కృష్ణ, వాసుదేవ, పరంధామ, సంకర్షణ, అనిరుద్ధ, ప్రద్యుమ్న ఇవన్నీ జపం చేసుకో, నువ్వు తరిస్తావు అని చెప్తారు. వాళ్ళు వెళ్ళిపోతారు. వెళ్ళిపోయిన తర్వాత నారదుడు అలాగే జీవితాన్ని గడుపుతూ ఉంటాడు. ఒకనాడు ఈ నారదుడి తల్లి అందరిలో దాసిగా పనిచేస్తుంది కదా. అక్కడ ఒకరోజు తెల్లవారుజామున ఆవు పాలు పితకడానికి వెళ్ళగా ఆ నాగుపాము కాటు వేసింది. అక్కడికక్కడే మరణించింది ఆవిడ. తర్వాత ఆవిడకి అంత్యేష్టి సంస్కారాలు చేసి ఈ దాసీపుత్రుడు ఇంకా ఈ ఆస్తులు అన్నీ వదిలిపెట్టి, ఈ సంసార బంధాలను వదిలిపెట్టి గురువులు వెళ్ళిన ఉత్తర దిక్కు వైపే ప్రయాణించి బదరి, ఋషికేశు అవన్నీ అలా నడుచుకుంటూ పల్లెలు, పట్టణాలు అలా నడుచుకుంటూ వెళ్ళాడు. అన్నగత శరీరం కదా, ఏదన్నా తినాలి కదా, కానీ ఏమీ తినకుండా అలా వెళ్ళిపోతున్నాడు. అలసిపోయాడు. అక్కడ ఒక చెరువు వచ్చింది. ఆ చెరువులో నీళ్లు తాగాడు, స్నానం చేశాడు. అక్కడ వెదురు చెట్లు కనబడితే వెదురు చెట్ల మధ్యలో ఒక మర్రి చెట్టు ఉంటే అలా స్నానం చేసి అక్కడ కూర్చుని ధ్యానంలోకి వెళ్ళిపోయాడు. అలా ఓ నమో భగవతే వాసుదేవాయ నమః జపం చేసుకున్నప్పుడు ఆయనకి శ్రీహరి ప్రత్యక్షమయ్యాడు మనసులోనే. అది చూసి నిజంగా ప్రత్యక్షమయ్యాడు అనుకుని ఆ దేవదేవుణ్ణి చూసి, ఆ కరుణని చూసి, ఆ దయని చూసి వెంటనే కళ్ళు తెరిచాడు. తెరిస్తే బయట కాదు, అంత మనసులో అని అర్థమైంది. అయ్యో అయ్యో అని ఏడుస్తాడు. ఇంకా అలాగా అలమటించిపోతాడు, స్వామి నీ రూపం కనబడేటట్టు చెయ్యి అని. అప్పుడు ఇలా పరిగెడుతూ జీవిస్తూ ఉంటే అప్పుడు ఆకాశం నుంచి ఒక వాణి వినపడింది. నువ్వు ఇంక ఈ జన్మకి నన్ను చూడలేవు, ఇలాగే తపించు, జపం చెయ్యి, పురాణాలు చెప్పు, అప్పుడు నువ్వు తరిస్తావు అంటారు. అలాగే ఆ జన్మలో పురాణాలు చెప్తూ దొరికింది తింటూ బతకడానికే తినేవాడు. తిని అలాగ ఎవరన్నా కనబడినప్పుడు భాగవత కథలు చెప్పుకుంటూ జీవించాడు. ఒకనాడు మరణం వరించింది నారదుణ్ణి. అప్పుడు ఆయనకి యాతనా శరీరం రాలేదు, దివ్య శరీరం రాలేదు. అప్పుడు భాగవత శరీరం వచ్చింది. ఆ భాగవత శరీరం ఎలా ఉందంటే అచ్చం కృష్ణులాగా ఉందట. 4 చేతులతో, నీలం శరీరంతో, తులసి మాలలతో ఉందట. ఆ శరీరంలో ప్రవేశపెట్టబడ్డాడు ఈ నారదుడు. అప్పుడు తర్వాత భగవత్ సాన్నిధ్యంలోనే ఉండిపోయాడు నారదుడు. తర్వాత ప్రళయం వచ్చింది. ప్రళయం తర్వాత నారదుడికి జన్మ వచ్చింది బ్రహ్మ మానసపుత్రుడిగా. అప్పటి నుంచి నారదుడిగా ఉన్నాడు.